స్త్రీలు ఇంటిలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. 1. ఇంటిలోని చీపిరిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అయితే చాలామంది తెలిసి తెలియక చీపురు విషయంలో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా చీపురును కాళ్లతో తన్నకూడదు, అదేవిధంగా చీపురును ఎప్పుడూ కూడా దాటకూడదు. కొంతమంది కోపంలో చీపురుతో కొడుతూ ఉంటారు. కానీ చీపురును ఉపయోగించి మనుషులను కానీ లేదా జంతువులను కానీ కొట్టకూడదు. చీపిరిని తన్నిన లేదా దాటినా కూడా లక్ష్మీదేవి కోపానికి గురి అవ్వాల్సి వస్తుంది. చీపురును ఎప్పుడూ నిలబెట్టడం కానీ లేదా వంగి పెట్టడం కానీ చేయకూడదు. చీపురును ఒక మూలన పడుకోబెడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 2. భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చాలామంది భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను సింక్లో లేదా గ్యాస్ పొయ్యి మీద వదిలేసి పడుకుంటారు. కానీ ఒక 10 నిమిషాలు కేటాయించి ఎంగిలి పాత్రలను లేదా వంట చేసిన పాత్రలను శుభ్రం చేసుకుని పడుకోవడం మంచిది. ఈ విధంగా కనుక చేయకపోతే ఆ ఇంటిలో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది. దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. కాబట్టి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. 3. స్త్రీ ఉదయం లేచిన వెంటనే ముందుగా ముఖము కడుక్కున్న తర్వాత మాత్రమే చీపురును పట్టుకోవాలి. ముఖము కడుక్కున్న తర్వాత చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇంటి గుమ్మం ముందు నీటిని చల్లి చక్కగా ముగ్గు వేయాలి. ఇలా ఎవరైతే ప్రతిరోజూ ఇంటి ముందు నీటిని చల్లి గుమ్మంలో ముగ్గు వేస్తారో ఆ ఇంటికి లక్ష్మీదేవి స్థిరనివాసం ఉండడానికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 4. కొంతమంది స్త్రీలు చేతికి ఒక గాజును ధరిస్తూ ఉంటారు. కానీ వివాహం అయిన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతికి ఒక గాజును వేసుకోకూడదు. తప్పకుండా మెడలో మంగళసూత్రము ఉండాలి. కాలికి మెట్టెలు, నుదుటన బొట్టు తప్పకుండా ధరించవలెను. అదేవిధంగా చాలామంది రాత్రి సమయాలలో చెవికి ఉన్న కమ్మలు మరియు చేతికి ఉన్న గాజులు తీసేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు. స్త్రీలు ఎప్పుడూ కూడా చేతికి నిండుగా గాజులు వేసుకుని, నుదుటిన బొట్టు పెట్టుకొని, చెవికి కమ్మలు పెట్టుకుని, కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంటేనే ఆ ఇంటిలో లక్ష్మీదేవి నిలుస్తుంది. 5. మంగళవారము, శుక్రవారం, శనివారము ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్ర లేవడం వలన సమస్త దోషాలు యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా పడుకునేటప్పుడు దక్షిణం లేదా తూర్పు వైపుకు తలపెట్టుకొని పడుకోవడం వలన చక్కగా నిద్ర పడుతుంది. అలా కాకుండా ఉత్తర దిక్కుకు తలపెట్టుకొని పడుకుంటే అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరతాయి. 6. భర్త బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా బొట్టు ధరించి మాత్రమే ఎదురు రావలెను. అదేవిధంగా భర్త బయటకు వెళ్ళేటప్పుడు భర్తతో వాదించకూడదు. చిరునవ్వుతో బయటకు పంపవలెను. 7. స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు. శాస్త్రాల్లో చెప్పబడినది ఏమిటంటే స్త్రీల యొక్క జుట్టు పొడవుగా ఉండడం అనేది శుభప్రదం అని, కానీ స్త్రీల యొక్క జుట్టు అనేది ఎప్పుడూ కూడా విరబోసుకోకూడదు. జుట్టు విరబోసుకుని ఇంటిలో తిరగకూడదు. అదే విధంగా జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు. జుట్టును ఎప్పుడూ కూడా నడుము కింది భాగం వరకు వదిలేయకూడదు. జుట్టును నడుమ భాగం వరకు మంచిగా అల్లి తర్వాత జుట్టును మడత పెట్టవలెను. ఎవరైతే జుట్టును నడుము క్రింది భాగం వరకు వదిలేస్తారో వారి ఇంటిలోకి దౌర్భాగ్యం చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 8. ఏ ఇంటిలో కూడా స్త్రీ చిటికిమాటికి కన్నీరు పెట్టుకోకూడదు. అలా కన్నీరు పెట్టుకున్న కూడా ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉండదు. 9. ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసి ఇంటిలోని దీపారాధన చేయాలి.
చాలామంది స్త్రీలకు ఉదయాన్నే పూజ చేయడం కుదరదు కనుక, ముఖము కడుక్కొని స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించిన సరిపోతుంది. 10. కొంతమంది స్త్రీలు ఇంటిలో గట్టిగా అరవడం, అమంగళకరమైన మాటలు మాట్లాడడం, భర్తను దూషించడం, అత్తమామలను దూషించడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే ఇంటిలో ఆ మంగళకరమైన మాటలు మాట్లాడుతూ, గొడవలు పడుతూ ఉంటారో, ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు. ఇల్లు ఎప్పుడైతే ప్రశాంతంగా శుభ్రముగా ఉంటుందో, ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. 11. దీపాన్ని వెలిగించిన తర్వాత ఉప్పు, చింతపండు, నూనె ఇంటికి తీసుకురాకూడదు. అదేవిధంగా ఇంటిలో లైట్లు వేసిన తర్వాత, ఎవరికీ కూడా పెరుగును, పాలను, ఉప్పును ఇవ్వకూడదు. 12. ఇంటిని శుభ్రం చేసుకోవడం కొరకు, మనకి కొన్ని సమయాలు కేటాయించబడ్డాయి. ఉదయం లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అదే విధముగా సాయంత్రం సమయంలో అనగా సూర్యుడు అస్తమించక ముందే, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా కాకుండా కొంతమంది సాయంత్రం దీపాన్ని వెలిగించిన తర్వాత, చీపురుతో ఇల్లును తుడుస్తూ ఉంటారు. అదేవిధంగా రాత్రి సమయాలలో కూడా ఇల్లును తుడుస్తూ ఉంటారు. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలా చేయడం వలన ఇంటిలోనికి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. 13. ఇంటిలో భోజనం చేసే ముందు, స్త్రీలు కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా భోజనం చేసేటప్పుడు, మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. అదే విధముగా భోజనం చేస్తున్న ప్లేటు అనేది, ఒళ్ళో పెట్టుకుని తినకూడదు. చాలామంది స్త్రీలు భోజనం చేస్తూ, కాళ్ళు ఊపుతూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పైన చెప్పిన విధంగా ఏ స్త్రీ అయినా చేస్తే కనుక, లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటిలో నుండి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. 14. ఉదయం లేచిన వెంటనే, పడుకున్న పక్క బట్టలను దుప్పట్లను మడత పెట్టాలి. లేకపోతే ఆ స్థానాలలో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చునే ఉంటుంది. 15. అదేవిధంగా చాలామంది స్త్రీలు ఉదయం లేచిన వెంటనే, అద్దం ముందుకు వచ్చి నిలబడి ముఖమును చూసుకుంటారు. ఈ విధంగా చేయకూడదు. ఉదయం లేచిన తర్వాత ముఖము కడుకున్న తర్వాత మాత్రమే, అద్దంలో ముఖమును చూసుకోవాలి. ఋతుస్రావంలో స్త్రీలు చేయకూడని తప్పులు. ఋతుస్రావంలో చాలామంది స్త్రీలు, ఇంటిలో ప్రతి గదిలోకి తిరుగుతూ ఉంటారు. అయితే స్త్రీలు పూజ మందిరంలోకి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఋతుస్రావంలో వెళ్ళకూడదు. అదే విధంగా దేవత మూర్తులకు సంబంధించిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దేవుడికి సంబంధించిన వస్తువులను తాకడం కానీ చేయకూడదు. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత, చేతిని శుభ్రం చేసుకున్న తర్వాత, చేతికి ఉన్న వాటర్ను విదిలిస్తూ ఉంటారు. ఆ విధంగా చేసినప్పుడు ఆ విదిలించిన నీరు అనేది వెళ్ళి, దేవత మూర్తుల విగ్రహాలు మీద పడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎట్టి పరిస్థితులలో చేయకూడదు. దేవుడికి సంబంధించిన వస్త్రాలను తాకకూడదు.